గురుగారు చాలా మంది లైఫ్ బాగుంది, ఇప్పుడిప్పుడే మంచిగా లీడ్ చేస్తున్నాం అనుకున్న టైంకి కరెక్ట్గా ఉద్యోగం పోవడం, ఫైనాన్షియల్గా ఇబ్బందులు రావడం జరుగుతుంటుంది. అసలు అలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు? తప్పకుండా అమ్మా. పరిహారం కంటే ముందు చేయకూడని పని ఏమిటి అంటే, ఓకే, వాస్తవానికి కలియుగంలో ఎంత సహాయం చేయాలో అంతే చేయాలి. అంతకు మించి అనేటువంటిది చేసినా ఇబ్బందే అవుతుంది, తక్కువ చేసినా ఇబ్బందే అవుతుంది. ఇప్పుడు ఒకరికి 5 రూపాయలు ఆశపడ్డాడు, మనము 100 రూపాయలు ఇస్తే అబ్బా అనుకుంటాడు. 100 రూపాయలు ఆశపడ్డాడు, మనము 1000 రూపాయలు ఇచ్చినా, అంటే ఇలాంటి సందర్భాలు జరుగుతున్నాయి బయట. జరిగినటువంటి వారికి మాత్రమే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జరిగినటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అది వారికి కూడా అర్థమవుతుంది. అట్లా అర్థమయ్యే సమయానికి వచ్చేసరికి వారికి ఆఫ్టర్ 40+ ఏజ్ అట్లా వస్తుంది. కనుక ముందే చెప్తే ఎవరు వినరు, అనుభవించాల్సిందే. ఎవరిది వారు అనుభవించాల్సిందే. కర్మ అనుభవిస్తేనే దాని మజా తెలుస్తుంది. ఓకే, అంతే. ఎందుకంటే బాబు ఇది చేయకండ్రా, నానా ఇది చెయ్యనరా అని చెప్పినా కూడా అని అనుకునేటువంటి వారే ఉన్నారు. కనుక అలా సడన్గా ఉద్యోగాలు పోతున్నాయి అంటే మనం చేసేటువంటి వృత్తి పైన మనకు గౌరవం ఉండాలి. ఓకే, మనం చేసేటువంటి వృత్తిని మనం తిట్టుకుంటూ పని చేయొద్దు. మనం చేసేటువంటి ఉద్యోగాన్ని మనము నిందించుకుంటూ, అదేవిధంగా మనకు వక్రించుకుంటూ మాట్లాడినా, ఏమున్నదిలే అన్నట్టుగా మాట్లాడినా కూడా విపరీతంగా దోషం అనేటువంటిది తగులుతుంది. ఓకే, సో చాలా సడన్గా ఉద్యోగాలు పోవడాలు, ఉద్యోగంలో ఏమైనా కొంత ఇబ్బందులు అనేటువంటివి జరుగుతాయి. అయితే ఇదొక పాయింట్. ఇక రెండవది ఏమిటి అంటే, ఏలినాటి శని ఎంటర్ అయ్యేటువంటి క్రమంలో వీరికి వ్యక్తిగత జాతకరీత్యా 7వ స్థానంలో శనైశ్వరుడున్న, ఎక్కడ నుండని శనైశ్వరుడు తప్పకుండా ఈ యొక్క శనైశ్వరుని యొక్క పీరియడ్ రాగానే తీసి ఎక్కడో పారేస్తాడు మనల్ని. మంచి యోగకారకుడు అయితే మన జాతకరీత్యా కొంచెం మనకు యోగాన్ని తెచ్చిపెట్టే దగ్గర పెడతాడు. యోగంగా లేదు అని అనుకునేటువంటి క్రమంలో తీసుకెళ్ళి ఎక్కడో పారేస్తాడు. కనుక ఓపికగా ఉంటే, శనైశ్వరునికి ఏంది అంటే పేషెన్సీ చాలా అవసరము, ఓపిక చాలా అవసరము. ఓపికగా ఉండాలి. ఏమైనా విషయాలున్నా బహిర్గతం చెయ్యరాదు. శనైశ్వరుడు ఏమిటి అంటే సీక్రెట్. ఇప్పుడు చీకటి శనైశ్వరుడు. ఇప్పుడు ఇక్కడ మనము కొన్ని విషయాలను కానీ, లేదా ఇంకా మనం ఏమైనా సంబంధం లేని విషయాలు కానీ, లేదా అక్కడ కానీ ఇక్కడ కానీ చెంచా కొట్టుడు అంటారు. ఇప్పుడు మనతో ఉంటూ, అన్న వాడు మంచోడు కాదు, వాడు అట్లా, ఆమె మంచి ఆమె కాదు, ఆమె ఇట్లా, ఇలాంటి విషయాలు ఎవరైతే చెప్తారో, ఈ చెప్పిన మాటలు వాళ్ళు విని వారిని ఎక్కడైతే శిక్షిస్తారో, వారికి సంబంధించి కొంత ఏదైనా చేసేటువంటి వారికి ఈ శనైశ్వరునికి సంబంధించినటువంటి ఇప్పుడు ఎదుటివాని జాతకంలో ఉన్నటువంటి దోషము, వీడి చెప్పినటువంటి దోషాలు, ఈ రెండు వీనికే చుట్టుకుంటాయి. దీనివల్ల అతి క్రూరంగా హింసించబడే పరిస్థితి ఉంటుంది. పాము కాటుకు గురి కావచ్చును, ఆల్ ఆఫ్ సడన్గా పెద్ద యాక్సిడెంట్ జరగవచ్చును, ఏమైనా ఇక్కడ నడుము దగ్గర నుంచి కింది పార్ట్ ఏదైనా పని చేయకుండా ఉండొచ్చును, పెరాలసిస్ రావచ్చును, ఇలాంటివి జరుగుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరి గురించి ఎక్కడా చెప్పకూడదు, చెప్పరాదు చెడుగా. మంచి విషయాన్ని మనము నలుగురికి చెప్పినా మంచిదే. కనుక ఇవి శనైశ్వరునికి నచ్చవు. నీట్గా లేకున్నా, మంచిగా నీట్గా ఉండాలి, నీట్గా మాట్లాడకున్నా. సో ఈ క్రమంలో ఆల్ ఆఫ్ సడన్గా మన వృత్తి పైన దెబ్బ కొడతాడు. కనుక ఉద్యోగాలు లాస్ అయ్యే పరిస్థితులు, లేదా వాడు కంపెనీ తీసేయడం కానీ, ఇలాంటివి ఎన్నో కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అయింది అని అనుకుంటే, ముఖ్యంగా శనికి సంబంధించింది మీ జాతకరీత్యా కానీ, లేదా నడిచే దశ అంతర్దశలలో ఏమైనా ఉందా
చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కూడా శనికి సంబంధించింది నడుస్తుందా అన్న పీరియడ్ అది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది కాల్ చేస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో. అవును గురు. అమెరికా, ఇటు లైక్ రష్యాలో వెల్ సెటిల్డ్ అట. 2007లో వెళ్ళి సెట్ అయ్యారంటే ఇప్పటికీ కంప్లీట్ వెల్ సెటిల్డ్ వాళ్ళు. ఓకే. వాళ్ళు మొన్న మాట్లాడారు, ఎంత చక్కగా అనిపించిందంటే అసలు ఎంతో మందిని చూస్తున్నాను గురువుగారు, మీరు మాట్లాడేటువంటి విధి కానీ మీ ప్రిడిక్షన్ కానీ మాకు బాగా నచ్చింది, చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడం జరుగుతున్నది. చాలామంది కూడా కాల్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక టైం అనేటువంటిది ఉంటుంది. రాత్రి 11ంటికి 12ంటికి ఒక టైం, ఉదయం 9-10 గంటల నుండి సుమారుగా రాత్రి 7-8-9 లోపు మీరు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఇస్తే అటెండ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఉండేటువంటి వారు ఎప్పుడప్పుడు చేయడం ధర్మం కాదు కనుక అలా చేస్తే వారు అపాయింట్మెంట్ అని ఇస్తారు. నేను మిమ్మల్ని కలుస్తాను, తప్పకుండా మీరు నన్ను కలవవచ్చును, మంచి మంచి విషయాలు ఇంకా తెలుసుకోవచ్చు. సో వీరు ఏంటిది అంటే తప్పకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఓకే. వెంకటేశ్వర స్వామి ఆరాధన, నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. దీంతో పాటుగా వారి జన్మజాతకాన్ని కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఓకే గురుగారు. ఓకే, ధన్యవాదాలు గురు. మహాదేవ.